మిత్రులారా, ఇవాళ ఈ వీడియోలో ఒక 3 విధాలుగా అంధభక్తులను ఎలా ఐడెంటిఫై చేయగలుగుతామో మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రస్తుతము స్టూడెంట్ ప్రొటెస్ట్ జరుగుతూ ఉంది కదా. అంధభక్తులు ఇమీడియట్గా యాక్టివేట్ అయిపోయినారు సోషల్ మీడియాలో. ఎలాగైనా స్టూడెంట్ ప్రొటెస్ట్ని నీరుగాల్చాలని చెప్పేసి ఒక ప్రాపగండా దానికి అగెనిస్ట్గా రన్ చేస్తూ ఉన్నారు. ఈ అంధభక్తులను మనం ఎలా ఐడెంటిఫై చేయగలుగుతాం? మన చుట్టుపక్కలే ఉంటారు, వాళ్ళు ఎక్కడో ఉండరు, చుట్టుపక్కలనే ఉంటారు. సో మొదటి వే ఏంటంటే, ఏదన్నా డిస్కషన్ జరిగినప్పుడు, ఏదన్నా అంశం పైన, సమాజానికి ఉపయోగపడే అంశం పైన డిస్కషన్ జరిగినప్పుడు ఎలాగో అలాగా దాన్ని డీవియేట్ చేయాలనే ఉద్దేశంతో కులమో, మతమో, లేకపోతే వాళ్ళు యాంటీ నేషనల్ అనో ఈ యాంగిల్స్ తీసుకొని వచ్చేస్తారనమాట. ఎలా అయినా ఇటువంటి అంధభక్తులకు రాముని దేవాలయంలో డబ్బులు చోరీగానే, తర్వాత బీజేపీ పార్టీ ర్యాలీలో హనుమంతుని వేషం వేపించి హనుమంతుని తిరిగియడంగానే, ఇవన్నీ ఇటువంటి దానిపైన, ఇటువంటి అంశాలపైన వాళ్ళు ఏం ఖండించరు, ఏమీ మాట్లాడరు. అలాగా అంధభక్తితోనే మెలుగుంటారు. రెండో వ్యక్తులు ఎట్లా అంటే, గవర్నమెంట్ ఏదన్నా స్కీమ్ కానీ ఏదన్నా పెట్టిందనుకో, ఎగ్జాంపుల్ డిమానిటైజేషన్, తర్వాత జిఎస్టీ, దీనిపైన ఎవరన్నా క్రిటికల్గా వాళ్ళను క్వశ్చన్ చేస్తే మాత్రం ఇమీడియట్గా వీళ్ళు ఎగేసుకొని, మీకేం తెలుసు, మీకు ఏమీ తెలియదు, గవర్నమెంట్ ఏ చేసినా కూడా అన్నీ ఆలోచించి, 1-10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుంది అని అంటారు. డిమానిటైజేషన్ ఇప్పటిదాకా ఏం జరిగిందో, ఎంతమంది చనిపోయినారు, ఎంతమంది లైన్లో ఉన్నారు, ఎంతమంది విఐపీల ఇంట్లో బ్లాక్ మనీ వైట్ మనీగా మారిపోయిందో అది అందరికీ తెలుసు. తర్వాత బ్లాక్ మనీ అనేది మన భారతదేశానికి రాలేదు ఈ డిమానిటైజేషన్ వల్ల. సో ఇదొక రకమైనటువంటి అంధభక్తి, వెనకేసుకొని వచ్చేస్తారు. మూడో వాళ్ళు ఏమంటే, ఇప్పుడు ఏదన్నా గవర్నమెంట్ కనుక కరప్షన్ జరిగినా, లేదంటే ఏదైనా స్కాములు జరిగినా, ఇటువంటి పేపర్ లీకేజీలు జరిగినా, ఇమీడియట్గా వీళ్ళు ఏం చేస్తారంటే, ఇంతకుముందు గవర్నమెంట్లో కూడా ఇవన్నీ జరిగినాయి, అప్పుడు ఇవి పెద్ద తేడా ఏం లేదు. వీళ్ళు ఎట్లా అంటే, ఈ స్కాములు కరప్షన్లకు బాగా అలవాటు పడిపోయినారు అనమాట. ఇప్పుడు ఏదైనా రేపులు జరిగినా కూడా ప్రీవియస్ గవర్నమెంట్లో కూడా జరిగిపోయినా కదని ఒక జస్టిఫికేషన్ ఇస్తారు. సో ఇటువంటి వ్యక్తులు మీకు ఎదురైనప్పుడు మీరు పెద్దగా ఆర్గ్యుమెంటేషన్స్ ఇవన్నీ ఏం పెట్టుకోకండి. ఎందుకంటే వేస్ట్, వాళ్ళంతా బ్రెయిన్ వాష్డ్ పీపుల్. సో మీ టైం వేస్ట్ అయిపోతుంది. జస్ట్ ఇంకా ఒక మెసేజ్ ఏంటంటే, గెట్ వెల్ సూన్ అని చెప్పేసి వెళ్ళిపోవడమే, నవ్వుకోవడమే, అంతే. ఎందుకంటే ఈ 2 ఏళ్ల క్రితం నేను కూడా, మన చుట్టే ఉంటారు, మన ఫ్రెండ్స్లోనే ఉంటారు, సర్కిల్లోనే. మనము ఏదన్నా మంచిగా మాట్లాడి ఒక రెస్పెక్టబుల్, డిబేటబుల్ ఆర్గ్యుమెంట్స్ ఏదైనా చేసుకుందామంటే మూర్ఖులు ఇంకా, అంతే. వాళ్ళని మనం ఏం చేయలేము. వాళ్ళ ఆ మత్తులో ఉన్నారు, ఇంకా వాళ్ళని వదిలేయాలా. వాళ్ళ ఇంటికి ఆ సమస్య వచ్చినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఏంటి అనేది. అప్పటిదాకా వాళ్ళు కళ్ళు తెరుచుకోరు. జస్ట్ వీ షుడ్ సే లైక్ గెట్ వెల్ సూన్, సీ యూ లేటర్ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం అందరికీ మంచిది. థ్యాంక్ యూ.